హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ని కూడా సెటిల్మెంట్ చేయించడం జరిగింది. అవుట్ స్టాండింగ్ అమౌంట్ చూస్తే ఫ్రెండ్స్ 64,697.47 పైసా. ఓటీఎస్లో పేమెంట్ చేయడం జరుగుతుంది. 16,200 రూపీస్ మాత్రమే. లెటర్ ఇష్యూ అయిన డేట్ 26 సెప్టెంబర్ 2025 అండ్ డ్యూ డేట్ కూడా 26 సెప్టెంబర్ 2025. అంటే ఒకటే రోజులో ఇష్యూ అయింది. అదే రోజులో రాత్రి 12 గంటల లోపల మనం దీన్ని పేమెంట్ కంప్లీట్ చేసుకోవాలి. ఒకసారి కస్టమర్ దగ్గర పేమెంట్ లేక ఈ 26 అని పేమెంట్ చేయలేకపోతాడు. చేయని పక్షంలో ఏం చేస్తారంటే రికవరీ ఏజెంట్స్ లేదు నెక్స్ట్ డే కూడా మనం పేమెంట్ చేయొచ్చు అని చెప్తారు. కానీ దీన్ని మీరు కన్ఫర్మేషన్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ అఫీషియల్ ఈమెయిల్ ఐడి నుంచి ఈ 26 డేట్ అనేది అయిపోయింది, మీకు నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు అనేది మీరు మెయిల్ ద్వారా కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే పేమెంట్ చేయండి. ఒకవేళ ఈ 26 పేమెంట్ చేయలేదంటే ఏం కాదు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు సెటిల్మెంట్ లెటర్ క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర పోయినప్పుడు మనం అగైన్ సెటిల్మెంట్కి లెటర్ అప్రూవ్ చేసుకోవచ్చు. దాని గురించి వరి అవ్వకండి. అంటే వీళ్ళకి సెటిల్మెంట్ ఎవరైతే చేపించి ఇచ్చారో వాళ్ళకి వాళ్ళ మేనేజర్ చాలా టార్చర్ చేస్తారు. సో కమిట్మెంట్ ఇచ్చే ముందర ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకొని అండ్ ఈ వచ్చింది ఈమెయిల్ ఐడి అండ్ లెటర్ కన్ఫర్మా కాదని మీరు తెలుసుకోవాలి ఫస్ట్. దీని పర్సంటేజ్ చూస్తే ఫ్రెండ్స్ 25% మాత్రమే. ఇది కూడా డిపిడి చాలా తక్కువ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఫ్రెండ్స్ మీకు అందరికీ ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయి మీకు, ఇది లెటర్ ఫేకా, వచ్చిన ఈమెయిల్ ఐడి కరెక్టా కాదా అని మీకు చాలా మందికి డౌట్స్ ఉంటుంది. ఆ డౌట్ క్లియర్ కావాలంటే మీరు కాన్వెంట్ ఛానల్ని కనెక్ట్ అయినారంటే కన్ఫామ్గా మీకు డౌట్ క్లియరెన్స్ చేయడం జరుగుతుంది. నన్ను కాంటాక్ట్ చేయడానికి టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. జై హింద్.